హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. వావ్! చేపల పులుసు. ఇది కొరమేను చేపల పులుసు. చేపలనగానే మనకు ముందు గుర్తుకు వచ్చేది పులుసు. చేపల పులుసు అంటే అందరూ చాలా ఇష్టపడతారు. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తారు. దీన్ని నా పద్ధతిలో చాలా ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తారండి. దీనికోసం ముందుగా ముక్కలను మనం శుభ్రంగా కడగాలి. దానికోసం 2 స్పూన్స్ పెరుగు, 2 స్పూన్స్ సాల్ట్ వేసి ఇలా కడిగితే చాలా బాగా క్లీన్ అవుతాయి. మీరు ట్రై చేయండి. ఈ చేప ముక్కలు 1 కేజీ 600 గ్రామ్స్ ఉన్నాయి. వాటి కోసం నేను 150 గ్రామ్స్ చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి చక్కగా కాల్చుకోవాలి. దీనివల్లనే పులుసు చాలా టేస్టీగా తయారవుతుంది. ఇది చక్కగా కాలాలి. ఇప్పుడు 3 స్పూన్స్ ధనియాలు, 10 లవంగాలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, చిన్న సైజు అల్లం ముక్క మరియు మనం కాల్చుకున్న ఆనియన్‌ని కలిపి మిక్సీ జార్‌లో మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మసాలాలు గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లంను, ఆనియన్‌ను ముక్కలుగా కట్ చేసి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్‌ను మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో వేసుకుని ఇప్పుడు 5 స్పూన్ల కారం, 3 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల పసుపు, 1 స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసుకొని అన్నీ చక్కగా ముక్కలకి ఇలా పట్టించాలి. ఇలా పట్టించి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పు గిన్నెను పెట్టుకోవాలి. చేపలకి ఎప్పుడు కాస్త ఫ్రీగా ఉండే గిన్నె వాడితే ముక్కలు చెదిరిపోకుండా చక్కగా ఉంటాయి. ఇప్పుడు 4 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతికూర వేసి ఫ్రై చేయాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక మసాలాలు కలిపి పెట్టుకున్న ఫిష్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కొత్తిమీర, మెంతికూర ఆయిల్‌లో ఫ్రై చేయడం వల్ల పులుసు టేస్టీగా తయారవుతుంది. ఈలోపు నానపెట్టుకున్న చింతపండును పిసికి పులుసు రెడీ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ముక్కలు ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు పిసికిన రసంను పోసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫిష్ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కనుక ఎక్కువగా కలపకూడదు. ఒకసారి ఇలా నెమ్మదిగా కలిపి ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పులుసులో చక్కగా ఉడకనివ్వాలి. మనకి 10 నిమిషాల తర్వాత పులుసు చిక్కబడి ఇలా మనకి మంచిగా ముక్కలు పులుసులో ఉడికి తయారైపోతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం మెంతికూర వేసుకుని మరో 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, పులుసు మనకి ఇలా ఉంటే సరిపోతుంది. చల్లబడ్డాక ఇలా చిక్కబడుతుంది. చూసారా? గుమగుమలాడే చేపల పులుసు రెడీ. అందులో కొరమీను పులుసు ఇంకా టేస్ట్ కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.